హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ని పరిచయం చేస్తాను. ఇది స్టార్టింగ్ వేరియంట్ 4GB 128GB వేరియంట్ అరౌండ్ 14,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేయొచ్చు. ఈ 14,000 రూపాయల బడ్జెట్లో పెద్ద బ్రాండ్లు, చాలా పెద్ద బ్రాండ్లు కూడా ప్రొవైడ్ చేయని చాలా మంచి ఫీచర్స్ ఈ పట్ల స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేస్తుంది. ఇది ఇన్ఫినిక్స్ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న ఇన్ఫినిక్స్ Note 30 5G మొబైల్. చెప్పా కదా, 14,000 రూపాయల బడ్జెట్లో ఈ పట్ల స్మార్ట్ ఫోన్ చాలా మంచి ఫీచర్స్ని ఆఫర్ చేస్తుంది. దాంట్లో వెరీ ఫస్ట్ది మీకు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ 14,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ హై క్వాలిటీ హైలీ ట్యూన్డ్ JBL డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని ఈ పట్ల స్మార్ట్ ఫోన్కి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మళ్ళీ హై క్వాలిటీ హైరెస్ సపోర్ట్ చేస్తుంది. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ మాత్రం ఈ పట్ల బడ్జెట్లోనే కాదు, చాలా ఇంకొంచెం పైన బడ్జెట్లో కూడా దీంట్లో ఉన్నంత బెస్ట్ క్వాలిటీ నేను ఇంతవరకు దేంట్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. అది కాకుండా దీంట్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ ద్వారా కూడా వీళ్ళు హైరెస్ అండ్ JBL క్వాలిటీని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇయర్ ఫోన్స్తో పాటలు వింటున్నా, మూవీలు చూస్తున్నా కానీ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఈ పర్టికులర్ ఫోన్లో 14,000 రూపాయల బడ్జెట్లో NFC సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఇంకా చాలా మంచి ఫీచర్స్ కెమెరా డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ MIUI లాంటి దాంట్లో మనం ఫోటో తీసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కై ఇలాంటివి మార్చుకోవచ్చు కదా. దీంట్లో మాత్రం డైరెక్ట్గా మీరు ఆ స్కై కలర్స్ కావచ్చు, డిఫరెంట్ ఫిల్టర్స్ డైరెక్ట్గా మీరు మళ్ళీ తర్వాత గ్యాలరీలోకి వెళ్ళి ఎడిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా మీరు షార్ట్స్ తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్లో మూన్ పెట్టుకొని ఫోటో తీస్తున్నట్టు, సన్ పెట్టుకొని ఫోటోలు తీసుకున్నట్టు, స్కై కలర్స్ డిఫరెంట్గా మనం మాడిఫై చేసుకుంటూ డైరెక్ట్గా షార్ట్సే తీసుకోవచ్చు. ఇలాంటి చాలా మంచి ఫీచర్స్ ఈ ఇన్ఫినిక్స్ Note 30 5G మనకి ఆఫర్ చేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి బాక్స్ లోపల ఏముంటుందనే చూద్దాం. బాక్స్ పైన మీకు Note 30 5G JBL అండ్ 108 మెగాపిక్సెల్ కెమెరా, ఈ సౌండ్ బై JBL అనమాట. అండ్ దీంట్లో మీకు టాప్ మోడల్ 8GB ర్యామ్తో వస్తుంది, ప్లస్ 8GB వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ అండ్ 16GB ర్యామ్, 256GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ 45 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 120Hz రీఫ్రెషర్తో డిస్ప్లే ఉంటుంది. 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, Dimensity 6080 5G ప్రాసెసర్, 14 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయని ఇలాంటి ఫీచర్స్ మెన్షన్ చేశారు. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో ఇంకొక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంటుంది. బాక్స్లో ఫోన్తో పాటు మీకు ఒక సూపర్ క్వాలిటీ టెంపర్ గ్లాస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మనకి గ్లాస్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. అండ్ దీని మీద కేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దీని మీద కూడా JBL ట్యూన్డ్ అని చెప్పి మనకి మెన్షన్ చేస్తుంది. 45 వాట్స్ ఛార్జరు అండ్ Type-C కేబుల్ అయితే మనకి బాక్స్లో ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాక్ సైడ్ మీకు చుట్టానికి గ్లాస్ లాగా ఉంటుంది. కానీ ఇది గ్లాస్ లాంటి ప్లాస్టిక్ అనమాట, చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేము. ఫోన్ మాత్రం చాలా సాలిడ్గా ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో LCD స్క్రీను అండ్ 580 నిట్స్ వరకు బ్రైట్నెస్ ఉంటుంది. రైట్ సైడ్ పవర్ బటన్లోనే మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, వాల్యూమ్ ర్యాకర్స్ ఉంటాయి. బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాకు, మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్టు, ఇక్కడ ఒక స్పీకర్, టాప్లో ఒక స్పీకర్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, సౌండ్ బై JBL. అండ్ మీకు టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంటుంది. అండ్ లెఫ్ట్లో మీకు సిమ్ ట్రే ఉంటుంది ఇది. అండ్ దీని మీద ఆల్రెడీ ఒక ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ఉంటుంది. ఇదేమో కవరు, మనకి బాక్స్లో ప్రొవైడ్ చేసేదేమో గ్లాస్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఫోన్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా చాలా సాలిడ్గా మంచిగా అనిపించింది. చాలా టఫ్గా అనిపించింది నాకైతే ఈ ఫోను. అండ్ దీంట్లో UI విషయానికి ఒకసారి వెళ్తే ఇది మీకు ఇన్ఫినిక్స్ లేటెస్ట్ XOSతో వస్తుంది. అండ్ దీంట్లో కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి. అండ్ వాటిని మీరు కావాలనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీంట్లో వీళ్ళ ఓన్ డైలర్ ఉంటుంది. గూగుల్ డైలర్ కాదు, గుర్తుపెట్టుకోండి. కాల్ రికార్డింగ్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ మీకు ఉండదు. అండ్ దీంట్లో మెసేజింగ్ యాప్ కూడా వీళ్ళ ఓన్ మెసేజింగ్ యాప్తోనే వస్తుంది. అండ్ UI మాత్రం చాలా పాలిష్డ్గా అనిపించింది. చాలా వరకు వీళ్ళు మోడిఫై చేశారు. పైనుంచి కిందకి డ్రాగ్ చేస్తే మీకు ఇక్కడ కంట్రోల్ ప్యానల్ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. iOS MIUI లాంటి మిక్సర్తో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్లో మీకు NFC సపోర్ట్ కూడా ఈ పట్ల 14,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు
ఆఫర్ చేస్తున్నారు. అండ్ సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే చాలా వరకు ఫీచర్స్ ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఈ ఫోన్లో మనకి హైలైట్ ఏంటంటే ఫోలాక్స్ అనమాట. ఈ ఫోలాక్స్ అనేది ఒక ఏఐ బేస్డ్ వాయిస్ అసిస్టెంట్ అనుకోండి, జస్ట్ లైక్ గూగుల్ అసిస్టెంట్ లాగా. దీంట్లో కూడా మీకు చాలా వరకు ఫీచర్స్ చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది. అండ్ గూగుల్ అసిస్టెంట్ కూడా కంటే కూడా కొంచెం ఫాస్ట్గానే అనిపించింది నాకైతే. అండ్ ఇంట్రెస్టింగ్లీ వెరీ సూన్ దీనికి వీళ్ళు ఫోలాక్స్కి సంబంధించిన చాట్ జీపీటీ ఫీచర్ని కూడా తీసుకురాబోతున్నారు. అంటే జనరల్గా ఏంటంటే మనకి ఇది వాయిస్ అసిస్టెంటే కాదు, మీకు చాట్ జీపీటీ కూడా ఇంక్లూడ్ చేసిన మొట్టమొదటి ఫోన్ అనమాట. అయితే ప్రజెంట్గా మీకు వాయిస్ అసిస్టెంట్ మాత్రమే పనిచేస్తుంది. చాట్ జీపీటీకి సంబంధించిన ఫీచరు వెరీ సూన్ రాబోతుంది. మనం ఎనీ క్వశ్చన్ అడగవచ్చు, అది టైప్ చేయొచ్చు, అది ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. అండ్ ప్రజెంట్కి మాత్రం వాయిస్ అసిస్టెంట్ మాత్రం వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. వాయిస్ అసిస్టెంట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఉంటుంది ఫోలాక్స్ సెట్ అలారం ఎట్ 10 AM. An alarm for 10 tomorrow has been set for you. చాలా ఫాస్ట్గా అనిపించింది నాకైతే. అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీకు పవర్ బటన్కి దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట, సెట్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రెస్ చేసి క్వశ్చన్ అయితే చేస్తూ ఉంటుంది, జస్ట్ లైక్ మనకి సిరి అలాగే గూగుల్ అసిస్టెంట్ లాగానే. గుర్తుపెట్టుకోండి, చాట్ జీపీటీ ఫంక్షనాలిటీ మాత్రం వెరీ సూన్ ఈ ఫోన్కి వీళ్ళు తీసుకురాబోతున్నారు. యూఐ మాత్రం ఓవరాల్గా చాలా మంచిగానే అనిపించింది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే క్వాలిటీ, ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో ఎల్సిడి స్క్రీన్ యూజ్ చేశారు. స్క్రీన్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. డేలైట్ కండిషన్లో కూడా మంచిగా అనిపిస్తుంది. వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కూడా చాలా బాగానే ఉంది. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్, దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 6080 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. 6 nm ప్రాసెస్ బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్, 2.4 GHz స్పీడ్ ఉంటుంది. 14 5G బ్యాండ్స్ ఈ ఫోన్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రాసెసర్ మాత్రం పర్లేదు, ఈ పట్ల బడ్జెట్లో మాత్రం చాలా బెటర్గానే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా మంచిగానే ఉంది. హీటింగ్ అయితే పెద్ద గేమింగ్ నేను నోటీస్ చేయలేదు. రెగ్యులర్ టాస్క్లు కూడా మనం ఓపెన్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయితే అవుతుంది. అండ్ దీంట్లో మీకు ఆన్ బోర్డ్ 8GB ర్యామ్ ఉంటుంది. అండ్ వర్చువల్గా ఇంకొక 8GB వరకు మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 108 MP కెమెరా. సో దీంతో షార్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ ముఖ్యంగా చాలా మంచిగా వస్తున్నాయి. అండ్ ముఖ్యంగా మీకు చెప్పాను కదా, డైరెక్ట్గా మీరు దీంట్లో ఉన్న ఫిల్టర్స్ యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్ షార్ట్సే తీసుకోవచ్చు. గ్యాలరీలోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే ఈ ఫీచర్స్. ఫిల్టర్స్ మాత్రం చాలా చాలా బెటర్గా తీసుకొచ్చారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు, చాలా రకాల ఫిల్టర్స్ అప్లై చేసి మేము ఫొటోస్ కూడా తీసాము. క్వాలిటీ మాత్రం ఫస్ట్ కెమెరా మెయిన్ కెమెరా మాత్రం చాలా బాగుంది. మిగతా 2 MP కెమెరాస్ వాటి వల్ల పెద్దగా మీకు ఉపయోగం అయితే ఉండదు. ఫ్రంట్ సైడ్ 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీని క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జర్ దీనికి వీళ్ళు సప్లై చేస్తున్నారు. ఇది మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో. Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో 14,000 బడ్జెట్లో జనరల్గా ఇందులో ఉన్న కీ హైలైట్స్ ముఖ్యంగా 45 watts ఛార్జరు, NFC అండ్ మీకు JBL స్పీకర్స్ మాత్రం క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ ద్వారా వచ్చే అవుట్పుట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ కెమెరాలో ఫిల్టర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ మీకు ప్రీ అప్లైడ్ ప్రొడక్టర్తో పాటు ఒక స్క్రీన్ గార్డ్ గ్లాస్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ ఈ పర్టికులర్ ఫోన్లో కొంచెం బెటర్గా అనిపించినాయి. ముఖ్యంగా ఫోలాక్స్ కూడా చాలా బాగుంది. విత్ ఇన్ షార్ట్ టైంలో దీనికి వీళ్ళు చాట్ జీపీటీ లాంటి ఫంక్షనాలిటీ కూడా యాడ్ చేయబోతున్నారు. సో ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓన్లీ వీళ్ళు దీంట్లో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది వీళ్ళకి సంబంధించిన యూఐ అండ్ సర్వీస్ కూడా కొంచెం ప్రాపర్గా వీళ్ళు ఇస్తే మాత్రం ఖచ్చితంగా పెద్ద పెద్ద బ్రాండ్లకి వీళ్ళు గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఇన్ఫినిక్స్ నోట్ 30కి సంబంధించిన ఫుల్ ఫీచర్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.